వెల్కమ్ టు DNS న్యూస్. ముందుగా హెడ్లైన్స్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరిత. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజ కుంభారాధన, స్వామివారి పల్లకి సేవ. తంగళ్లపల్లి మార్కండేయ దేవాలయంలో మహాచండీ యాగం. రాజన్న క్షేత్రంలో మహాగౌరి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మారేడు అంబాభవాని సేవా సమితి ఆధ్వర్యంలో యజ్ఞాలు. సిరిసిల్ల తంగళ్లపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక దుబ్బతండా సమీపంలో నిర్మించిన 284 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇండ్లను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలతో కలిసి ఉద్యమం కొనసాగిస్తూ వచ్చారు. గత ఏడాది నుండి అర్హులైన వారికి ఇండ్ల కేటాయింపు జరగాలని సిపిఎం పార్టీ అనేకసార్లు అధికారులను కోరినా స్పందన రాకపోవడంతో గృహ ప్రవేశానికి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి నిరుపేదలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఎంత ఆపినా కూడా నిరుపేదలు వెనకడుగు వేయకుండా కొబ్బరికాయలు కొట్టి ఇండ్లలోకి చొరబడి గృహప్రవేశం పూర్తి చేశారు. దీంతో ఒక దశలో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధితమైనటువంటి అధికారులందరినీ కూడా కలిశాం. అందుకనే ఈ డబుల్ బెడ్రూమ్లను వెంటనే ఈ లబ్ధిదారులకు పంచాలని మేము అధికారులను కోరుకుంటా ఉన్నాము. ఎవరిని కూడా అధికారుల దగ్గరికి పోయి వాళ్ళని కలిసి మర్యాదపూర్వకంగానే కోరుకుంటా ఉన్నాం తప్ప మేము ఇప్పటి వరకు డిమాండ్ చేయలేదు. ఏ మాత్రం కూడా మేము ఇక్కడ డిమాండ్ చేయలేదు. సూచన తప్పగానే పాటించాం. దానిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దీనికి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఈ లబ్ధిదారులను ఈ గృహ ప్రదేశంలో ఈ పట్టాలిచ్చి వాళ్ళను లబ్ధిదారులను ఎంపిక చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ రోజైతే సద్దుల బతుకమ్మ మొదలుపెట్టినప్పుడు మేము చెప్పాం, దసరా దశమి రోజు మేము గృహప్రవేశం చేస్తామని చెప్పాము. అదే మాట ప్రకారంగా 9-10 రోజులు ఇక్కడ బతుకమ్మతోటి నిరసన చేశాము. ఆ నిరసనను కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని స్పందించలేదు. అందుకనే ఈరోజు ఈ లబ్ధిదారులను మొత్తం కాకుండా ఈ గృహప్రవేశం మేము సిపిఎం పార్టీగా అన్న మాట ప్రకారంగా గృహప్రవేశం చేస్తూ ఉన్నాం. దీన్ని మేము అధికారాన్ని ఇప్పటికి కూడా మేము వ్యతిరేకించట్లేదు. మేము వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాము కనుక మా మాట ప్రకారంగానే మేము గృహప్రవేశం చేస్తూ ఉన్నామని సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. మిత్రులారా, మాకు ఎమ్మెల్యే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తిపై ఆత్మహత్య యత్నం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం పర్వతపూర్లోని సాయి ఐశ్వర్య లేఅవుట్లో ఘటన. కాచవాణి సింగారం మాజీ వార్డు సభ్యులు, నాయకులు కిన్నెర లక్ష్మి జంగయ్యపై హత్యాయత్నం. హత్యాయత్నానికి వ్యక్తిగత కక్షలు కారణమని అనుమానం. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఎదులాబాద్ కు చెందిన శ్రీనివాస్ గా గుర్తింపు. గట్కేసర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డ కిన్నెర లక్ష్మి జంగయ్య మేడిపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయేశ్వర కాలనీలో జంగయ్య అని చెప్పని మాజీ వార్డు సభ్యులు కాచవా సింగారం వ్యాపార నిమిత్తం ఫ్లాట్స్ చూపించడానికి సాయేశ్వరకు రావడం జరిగింది. మరి అతని మీద కత్తులతో దాడి చేసినారు. ఏ విధంగా అంటే ఈయన ముందు బండి పోతుంటే బండి నుంచి ఎంగొచ్చి కారుతో వచ్చి గుద్ది అతను కింద పడ్డాక కత్తులతో కొడవలతోటి అటాక్ చేయడం జరిగింది.
తీవ్రంగా చాలా దుబ్బలున్నాయి, పత్తిపోట్లున్నాయి. ప్లస్ కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది, మడిని మొత్తం నెత్తినట్టు అయిపోయింది. ఇంకా తల మెడ పైన నరికినారు. చాలా తీవ్రస్థాయిలో ఉన్నది అతని పరిస్థితి. ఇప్పుడు ఐసీలో ఉన్నాడు. ఆ ఒక అటాక్ చేసిన వ్యక్తి ఏలాబాద్ గ్రామానికి చెందిన సీను అంట. అతనికి చికెన్ షాప్ ఉందంట. ఇతను ఏదో ఆయనకు భార్యకు ఏదో గొడవలు అయితే ఆ పంచాయతీలో పెద్దరికంగా పోయినందుకు అది మనసులో పెట్టుకొని అతని మీద నువ్వు నాకు చెప్పటోని అని చెప్పాను మనసులో పెట్టుకొని అతని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఖచ్చితంగా అతను ఆ కాలిలో నరికేసి ఈ నా కొడుకు సస్తే చెప్పురు నాకు అని చెప్పుకోండి, ఇంకా రువాబుగా కారెక్కి నేను పోతున్నాను చెప్పని వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఆ ఒక జంగయ్యని నేను చూడడం జరిగింది. ఆయన అన్కాన్షియస్ ఉన్నాడు. ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకోవాలి. ఇంకా కూడా డాక్టర్లు మొత్తం అడిగి సమాచారం అది తెలుసుకున్నాం. ఏంటి పరిస్థితి అని చెప్పంటే చాలా క్రిటికల్ పొజిషన్ అండి. ఇంకా కూడా మొత్తం సర్జరీలో 4-5 సర్జరీలు చేయాలి. ఆ సర్జరీ తర్వాత మాత్రం మేము ఏదైనా కండిషన్ చెప్పగలుగుతామో చెప్పని డిస్పాచ్ కింద వాళ్ళ బంధువులతో కూడా సంతకాలు తీసుకోవడం జరిగింది. మేము కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా హాస్పిటల్ ఎండి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదేమైనా సరే స్పెసిఫిక్ గా తీసుకొని ఆ జంగయ్యని బ్రతికే విధంగా అతని ప్రాణ రక్షణ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. పోలీస్ యంత్రాంగానికి తెలుస్తున్నాం. ఇటువంటి అరాచకాలను మాత్రం ఈ పిర్జాడ్ రోడ్ ప్రాంతంలో ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ మేరకు బీఎస్పీ పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి కొన్ని జనరల్, కొన్ని ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో మొదటి విడత అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్స్ పై హైకోర్టు నుండి స్పష్టత వచ్చాక బీసీ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రోజు ప్రకటించిన జనరల్ స్థానాల అభ్యర్థులు, ఎస్సీ రిజర్వేషన్స్ అభ్యర్థులు వీరే ఉంటారని పేర్కొన్నారు. అట్లాగే జిల్లా ఇన్ఛార్జీలు సి కళ్యాణ్, బీసముల్లా, ఏసేపు, రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్నలు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు 6 నెలలు అవకాశం ఇస్తే చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి దాస్, నాగర్ కర్నూలు అసెంబ్లీ అధ్యక్షులు మడుపు నాగేష్, అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బోనాసి భాస్కర్, నాయకులు బాలనాగులు, రాజా, శ్రీను, పర్వతాల రాములు, రమేష్, నాగరాజు, బాలయ్య, కృష్ణ మరియు బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, డివిజన్ అధ్యక్షులు రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ మొదటి విడత అభ్యర్థుల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ల లిస్టు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపుగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మాన్యవర్ కాంశీరామ్ గారు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పిండో మాన్యవర్ కాంశీరామ్ యొక్క పని విధానం చూపించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఎక్కడున్న ఊళ్ళలో ఎక్కడున్న మద్దతు తెలుపుతూ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లను వారు మద్దతిస్తూ వాళ్ళ ఊరిలో బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకుంటే విద్య, వైద్యం, ఆరోగ్యంతో పాటు ఈ సమాజంలో ఎన్నో సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను పొందబెట్టాలంటే అసలైన సమయం ఆసన్నమైంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ గెలిపిస్తే మనీ మాఫియా, మీడియా ఈ రకంగా ప్రజలకు సంక్షేమంగా ప్రజలను 24 hours కంటిన్యూగా పనిచేస్తుంది. కాబట్టి
జిల్లా వ్యాప్తంగా బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్. యురేనియం కార్పొరేషన్ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. యురేనియం బాధిత గ్రామాలలో ఆయన పర్యటించి మీడియాతో మాట్లాడారు. సమస్యను పరిష్కరించకపోతే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా చాలా రోజుల నుంచి కూడా అంటే ఒక బర్నింగ్ ఇష్యూ ఆ ప్రాంతంలో ఉండే ఆ గ్రామంలో నివసించే వాళ్ళకు కానీ చాలా చాలా తీవ్రమైన సమస్య ఇది. అంటే వేముల మండలంలోని కనం కింద కొట్టాల, తర్వాత మబ్బుచింతలపల్లె గ్రామంలోని కొన్ని ఒక 100-150 ఎకరాల వాళ్ళకి ఇది. ఎన్నిసార్లు చెప్పినా కూడా అంటే యురేనియం ప్రాజెక్ట్ వాళ్ళు దీన్ని అలసత్వంగా తీసుకొని ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోవడం. ఇప్పటికీ టైల్ బాండ్ను 2018లో ఒకసారి, 2021లో ఒకసారి, అప్పుడు కలెక్టర్లుగా ఉండే వాళ్లకు మేము ఇంకొక 6 నెలల్లో ఈ సమస్య పరిష్కరిస్తాం, ఇంకో సంవత్సర కాలంలో దీన్ని పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ఇంతవరకు చేసుకుంటూ వచ్చినారు. అసలు ఏఈఆర్బి నామ్స్ ప్రకారం కూడా దాని హైట్ 3.80 అంటే 380, అంతకన్నా తర్వాత హైట్కు తీసుకుపోకూడదు. ఇప్పటికే దాదాపు దానికన్నా ఒక 7 మీటర్ల హైట్కి తీసుకుపోయినారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు టెంపరీగా ఆ పని చేయాలా ఈ పని చేయాలని చెప్పి మళ్ళీ ఇప్పుడు హైట్ పెంచే ప్రయత్నం. ఇక్కడ ఉండే వాళ్ళంతా ఏం చెప్తున్నారు, దానికి ఒక శాశ్వతమైన పరిష్కారం చేయండి, మా ఒక్క ఊరు కూడా అక్కడ ఇబ్బందిగా ఉంది, ఆ ఊరును కూడా మా పొలాలు మా ఇల్లు తీసేసుకుంటే మీకు శాశ్వతమైన పరిష్కారం వస్తుంది. మేము చుట్టూ అంతా కూడా అంటే దాని యురేనియం ఎఫెక్ట్తో అంటే కొన్ని విషయాలు చెప్పుకుంటే కూడా చాలా బాధాకరమైనవి. ఎందుకంటే ఎవరన్నా కానీ అమ్మాయిలు పెళ్ళైన తర్వాత ఏదైనా కడుపుతో ఉండి ఆ ఊరికి సొంత అమ్మా నాయన ఉన్నారని ఊరికి వచ్చే కూడా వాళ్ళకు గర్భస్రావాలు అయిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకో విషయం ఇప్పుడు చెప్తున్నారు, మీ ఊర్లో యురేనియం ఎఫెక్ట్ ఉంది, తర్వాత మీ ఊరికి ఎవరి పిల్లని కూడా ఏమని వచ్చిన సంబంధాలు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయంటే అంటే సామాన్య ప్రజలకు అందరికీ అక్కడ ఎఫెక్ట్ అవుతున్నారనే విషయం అందరికీ తెలిసినా కూడా అక్కడ యురేనియం వాళ్ళకు తెలియకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు ఇవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎత్తు పెంచాలా అని ఒక 35 లక్షలకు టెండర్ పిలిచి చేయిస్తున్నారు. ఇక్కడ ప్రజలంతా మేము గతంలో కూడా దాని టైల్ బండ్ను పరిశీలించినాం. స్థానిక ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక అర్జీ కానీ. రాజస్థాన్ నుండి ఐరన్ లోడ్తో వచ్చి భద్రాచలంతో ఆన్ లోడ్ చేసి సిమెంట్ బస్తాలను కొనుగోలు చేసి ఒరిస్సా మల్కాన్గిరిలో గంజాయి ఖరీదు చేసి సిమెంట్ బస్తాలలో గంజాయి పెట్టి ఖమ్మం నుండి హైదరాబాద్ మీదుగా రాజస్థాన్కి వెళ్తుండగా అబ్దుల్లాపూర్ మెడ్ పిఎస్ పరిధిలో కొత్తగూడెంలో పక్కా సమాచారంతో పట్టుకున్న మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు మరియు అబ్దుల్లాపూర్ మెడ్ పోలీసులు రాజస్థాన్ రాష్ట్రానికి జోధ్పూర్కి విక్రమ్ విష్ణు @వికాస్ 22 అనే నిందితుడిని వద్ద నుండి సుమారు 6 కోట్ల విలువ గల 1210 కిలోల గంజాయి, ఒక డీసీపీ, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కొంచెం ముందుకెళ్ళండి సార్. ఒక బ్యాగ్ మేము చేసి ఇన్వెస్టిగేట్ చేసి వీటిని అబిచువల్ అఫెండర్స్ కింద వాళ్ళని మేము ప్రాసిక్యూట్ చేయడానికి మా ఇన్వెస్టిగేషన్ ఎఫర్ట్స్ ఉంటాయి. మా టీమ్ చాలా రోజుల నుంచి గాంజా పైన టోటల్ ఫోకస్ గా వర్క్ చేసిన మూలంగా మీరు చూసారు, ఇటువంటి కన్సైన్మెంట్ ను మనం పట్టుకోవాలంటే వి నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఉండాలి. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో పెట్టుకొని దీన్ని వర్కౌట్ చేసి దీన్ని పట్టుకున్నందుకు అధికారులందరూ నేను అభినందిస్తున్నాను.
మా అడిషనల్ డిసిపి గారు షాకిర్ హుసేన్, సత్తయ్య ఏసీపీ ఎస్ఓటి, రవికుమార్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి, మహేశ్వరం మన అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి అండ్ దెన్ దే స్టాఫ్ బాగా కష్టపడి పనిచేశారు. దానికోసమే ఈ మంచి బ్రేక్ త్రూ మనకు వచ్చింది. దీనివల్ల చాలా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా అక్కడ వచ్చినా పట్టుకుంటారన్నటువంటి ఒక మెసేజ్ వెళ్ళిన తర్వాత సో ఈ ఏరియాకి రావడం కూడా తగ్గిపోతుంది, మన రాష్ట్రానికి రావడం తగ్గిపోతుంది. వచ్చినా పట్టుకుంటారు కాబట్టి ఈ రూట్ నే వాళ్ళు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దే మే లుక్ ఫర్ సమ్ అదర్ ఆల్టర్నేటివ్ సో దట్ వీల్ రియల్లీ ఫ్రీ ఫ్రమ్ దిస్ గాంజా అవైలబిలిటీ. ఈవెన్ దెన్ దేర్ ఆర్ సమ్ కేసెస్ స్మాల్ కన్సైన్మెంట్ మేము చేస్తున్నాము ఎవ్రీ డే. చిన్న కన్సైన్మెంట్ చిన్న చిన్న పెడ్లర్స్ వచ్చి కన్జ్యూమర్స్ కి ఇస్తున్నారు. ఇది మనం అందరం కలిసి ఒక కంబైన్ గా ఒక ఎఫర్ట్ పెట్టి దీనిపైన మనం వార్ డిక్లేర్ చేసాం కాబట్టి అందరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీకు ఏ ఆఫీసర్ మీద నమ్మకం ఉంటుందో ఆ ఆఫీసర్ కి ఇవ్వండి, మాకే ఇవ్వాలని లేదు. వేర్ ఎవర్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఎనీ ఆఫీసర్ ఆఫ్ ఎనీ యూనిట్ యూ కెన్ గివ్ ది ఇన్ఫర్మేషన్. ఈగిల్ అక్కడ ఇచ్చినా పర్వాలేదు. మనకు అందరం కలిసి ఒక కన్సాలిడేటెడ్ గా ఒక ఎఫర్ట్ పెట్టి ఒక యూనిఫైడ్ ఫోర్స్ గా మన జనరేషన్ తో పాటు యంగర్ జనరేషన్ పిల్లలు వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కు ప్రభావంలో పోకుండా విధంగా మనం చర్యలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరందరూ దీనికి సహకరించాలని కోరుతున్నాను. దీంట్లో ఏ తాండాలో చూసినా ఒక విజయ గాథ ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు రిజర్వేషన్ అమలైన రోజే 3 కోట్ల రూపాయలతో గిరిజన భవన్ నిర్మాణానికి జీవో విడుదల కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిరిజన భవన్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన రాష్ట్ర మంత్రి అట్లూరి లక్ష్మణ్కి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏండ్ల పోరాటాల ఫలితంగా 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో గిరిజనులకు విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేశారని, దాని ఫలితంగా ఎంతో మంది గిరిజనులు ఉన్నత పదవులు నిర్వహించారని చెప్పారు. 3 అంతస్తుల్లో నిర్మాణం చేస్తున్న గిరిజన భవన్లో 1 అంతస్తులో విద్యార్థులు చదువుకోవడానికి మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రంథాలయం ఉంటే నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. మీ పోరాటాలతోనే తాండాలు గ్రామ పంచాయతీ అయ్యాయి అని, మీ తాండాలలో మీరే పాలన చేస్తున్నారంటే అది మీరు చేసిన పోరాట ఫలితమే అని గుర్తు చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అందులో భాగంగా ప్రతి తాండాకు రవాణా వ్యవస్థను ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. మీ తాండాలలోనే రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. చదువుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, అందుకే మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 100% కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు బలమైన పునాది వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశం ఉంటుందని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. మన పిల్లల కోసం మన మహబూబ్ నగర్లో ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఏటీసీ సెంటర్లను తేవడం జరిగిందన్నారు. కళాశాలలో మన పిల్లలను చేర్పించి నైపుణ్య శిక్షణలో తర్ఫీదు ఇప్పించాలని, తద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. నిలబడి పోలీసు లాఠీలను ఎదుర్కొని ఐకమత్యంతో గిరిజన భవన్ కోసం ఒక 500 గజాల స్థలాన్ని ఆ రోజు ఎన్నో పోరాటాల మధ్య సాధించుకున్నారు. కానీ దాంట్లో చెప్పుకోదగ్గ కన్స్ట్రక్షన్ కానీ ఏది రాలేకపోయింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ మనము ఒక భవనాన్ని ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం తరఫున వారికి ఇవ్వాలి, దాంట్లో వాళ్ళ కార్యకలాపాలు గౌరవంగా కొనసాగేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చింది. అది మన గిరిజన బిడ్డలకు రిజర్వేషన్ వచ్చిన ఈరోజే ఆ జీవోను మేము ఇవ్వడం అనేది నిజంగా ఒక మంచి పరిణామం, శుభ పరిణామం. కాకపోతే ప్రస్తుతానికి అది గిరిజన భవన్గా 3 అంతస్తులతోటి 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేయించి జీవో ఇచ్చింది. ఇది ఉట్టిగా కాగితం ఏం కాదు, ఫైనాన్షియల్ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాతనే మేము జీవో విడుదల చేసినాం. ఈ జీవో మనకు ఇచ్చినందుకు, మనకు శాంక్షన్ చేయించినందుకు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా మన మంత్రి గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి పెద్దలు అడ్లూరి లక్ష్మణ్ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు. వారు మంత్రి పదవి చేపట్టిన 3-4 నెలల్లోనే మనకు గిరిజన భవన్ శాంక్షన్ చేయించారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం. నాకు కూడా చాలా సంతోషం.
50 కోట్లు 100 కోట్ల ప్రాజెక్టు కన్నా నాకు ఈ 3 కోట్లతోటి వాళ్ళకు మంచి భవనాన్ని ఒకటి నా పీరియడ్లో కట్టియగలిగితే అది మన లంబాడ బిడ్డలకు ఉపయోగపడితే ఇంక అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు. మన మహబూబ్ నగర్ జిల్లాలో లక్షల సంఖ్యలో మన లంబాడ బిడ్డలు ఉన్నారు. వాళ్ళ కోసం మా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ ఉంది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కూడా ప్రతి తాండాలో ఇల్లు లేని వాళ్లకు ప్రత్యేకంగా వాళ్ళకు ఇస్తూ ఉన్నాం. చాలామంది కట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ఏదైతే ఉందో అది ప్రతి తాండాకు కూడా పోతూ ఉంది. కడుపు నిండా వారు 3 పూటల సన్న బియ్యం కమ్మగా తినే ఒక సౌకర్యాన్ని మా ప్రభుత్వం కల్పించింది. అలాగే విద్య విషయంలో మన పిల్లలు చదువుకోవడానికి ఇంజనీరింగ్ జల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఫిర్జాదిగూడలోని పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ బిర్యానీ తింటుండగా కస్టమర్కు గొంతులు ఇరుక్కుపోయిన స్టీల్ ముక్క. నానా అవస్థలు పడుతూ తీస్తున్న సమయంలో గొంతులో స్టీల్ ముక్క తెగి నోట్ నుంచి రక్తం రావడంతో ఆగ్రహం చెందుతున్న కస్టమర్లు వెంటనే మహిళలను స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స నిమిత్తం తరలించిన కస్టమర్లు. ఇందులో పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ మేనేజ్మెంట్ కస్టమర్తో బీరా సారాలు ఒక్కసారి క్షమించండి, మాది తప్పే అంటూ మీడియా ముందు ఒప్పుకున్న పాలమూరు గ్రిల్ మేనేజ్మెంట్ దయచేసి కాంప్రమైజ్ కండి, హాస్పిటల్ కి సంబంధించిన ఎటువంటి పరిహారమైనా మా మేనేజ్మెంట్ తరపున మేము చూసుకుంటామంటూ కస్టమర్ కు ఒప్పించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది బడా నాయకుల అండదండలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలమూరు గ్రిల్ రెస్టారెంట్ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కస్టమర్ల డిమాండ్. లేని పక్షంలో పాలమూరు గ్రిల్స్ రెస్టారెంట్ ఎదుట న్యాయం జరిగేంత వరకు పోరాడతామంటూ తీవ్రంగా హెచ్చరింపు. ఏమన్నాడు మీ సార్? ఏం కాదు మనకు అయితేనే ఉండే లైట్ అన్నాడా? ఏమన్నాడు మరి? అది చెప్పరాదు, మరి వీడియోకి చెప్పరాదు. బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తా అన్నారు, ఏం చెప్పిండు మీ సార్? ఏం చెప్పిండు? నేను ఇంకా జరసేపలు ఇష్యూ చేయలేదు. మొత్తం అంతా కూరలు అంతా ఇన్నే ఉండే జరసేపలు ఇష్యూ చేస్తుండే అన్న. అంతా యూత్ కాడే ఉన్నారు. నేను ఒకటి గుర్తుపెట్టుకోలేదు, మనిషికి ప్రాణంతో ఆడకుండా ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు. నలుగురు పుణ్యానికి అయితే పెడతలేవు కదా. సరే కదా చెప్తున్నావు, నువ్వు అంటున్నావు ఓకే, మంచి మాట్లాడుతున్నావు కదా. రేపు పొద్దునే చెప్తాను, నేను చూసినాక చెప్తాను ఈ మాట. ఇది అంటే మంచి సావని ఏం లేదు, మీకు క్లియర్గా చూపించినా కదా. మీకు ఇప్పుడు అన్ని చూపించినా, మీకు పెట్టినా కదా. అంత సిల్వర్ది అది 2 ముక్కలు ఆల్రెడీ. ఒక ముక్క బయట తీసి ఆల్రెడీ వాష్ మిషన్ మీద పెట్టింది. అది తీసి బ్లడ్ కూడా వీడియో తీసిన నేను. పేపర్ మీద రాజస్థాన్కి ఏమైనా రెస్పాన్సిబిలిటీ చూసుకోడు. రాజిస్తున్నా అంతే. అసలు మంచి సావని. మీరు ఏం ఆర్డర్ ఇచ్చారు? ఏమైంది అన్న? నేను దీక్షలు ఉన్నా అని చెప్పి నేను వెజ్ తిన్నా అన్న. మా భార్యనేమో చికెన్ పలావ్ తిన్నది, నేనేమో వెజ్ పన్నీర్ తిన్నాను. ఆమె తినే దాంట్లో వచ్చింది, వచ్చి అప్పుడే చూపించగానే మళ్ళీ ఇంకోటి వచ్చింది. అప్పుడే బ్లడ్ వస్తూనే ఉంది. డైరెక్ట్ వాష్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ సీసీ కెమెరాలు ఉంటాయి కదా. నేను ఒక మంది అబద్ధం చెప్తాను, సీసీ కెమెరా చెక్ చేసుకోమని చెప్పి సీసీ కెమెరా చెక్ చేసుకుని కావాలి. డైరెక్ట్ వచ్చింది. అది వాటర్ పోయి అడిగి చూపిస్తే బ్లడ్ అని మళ్ళీ వీళ్ళు ఉంటాం మా మమ్మల్ని కెమెరా ఎత్తుంటుంది. అది కూడా వీళ్ళు అన్నది కూడా ఆల్రెడీ ఒక 2 ఫ్యామిలీలు ఉన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. అది చూసి వెళ్ళిపోయారు. మా ఇంట్లో ఒక ఫ్యామిలీ కూర్చొని ఉండే, అది చూసి వాళ్ళు తిట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు మా ఎదురు 2 లేడీస్ ఉండే, వాళ్ళు కూడా బయటకు వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ చేశారు. మేము యాక్షన్ తీసుకోవాల్సిందే అని ఎట్లయినా. ఎందుకంటే ఇది ఇంతకుముందు ఒక ఇష్యూ అయినప్పుడే తీసేసారు. ఏంటి స్క్రబ్బర్తో క్లీన్ చేయొద్దని చెప్పేసి. అది ఆల్రెడీ ఆర్డర్ కూడా ఉంది. అది ఇప్పుడు వాళ్ళు మేనేజ్మెంట్ ఏమంటున్నారు? ఏం లేదన్న, ఒక లెటర్ రాసిచ్చి ఏమైనా రెస్పాన్స్ ఏమైనా అయితే రాసిస్తామని చెప్పారు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయితే మాత్రం చెప్తున్నారు, చాలా సీరియస్. రేపు మాత్రం కంపల్సరీ కేసు అయితే ఫైల్ చేస్తాం. అంటే మేము అపోలో చేస్తున్నాం, మేము మా తప్పు అయింది, మేము అయితే మేము రెస్పాన్సిబుల్ తీసుకుంటామని చెప్పి రాసిచ్చారు పేపర్ మీద. ఆయన నాగరాజు అంటే మేనేజర్, ఆయన రాసిచ్చు. తాను శిక్షణ పొందిన లేగల క్రికెట్ అకాడమీని సందర్శించిన తిలక్ వర్మ ఇండియాను గెలిపించడమే టార్గెట్ గా పెట్టుకుని పాక్ పై ఆడాను. మ్యాచ్ ను గెలిపించి తీరాలని పట్టుదలతో ఆడా. విరాట్ కోహ్లీ నాకెంతో స్ఫూర్తినిచ్చారు. కోహ్లీతో నన్ను పోల్చడం గర్వంగా అనిపిస్తుంది. భారత జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఆసియా కప్ ఫైనల్లో గెలవడం ఆనందంగా ఉంది. మా కళ్ళ ముందు దేశమే కనిపించింది. లింగంపల్లిలోని లేగల గ్రౌండ్ లో శిక్షణ పొందుతున్న ఆటగాళ్లతో ముచ్చటించారు. ప్రతి మ్యాచ్ లో మా వ్యూహాలు మార్చుకుంటూ గెలుపు కోసం కృషి చేశాం. అందరం సమిష్టిగా కష్టపడ్డాం. చాలా ఒత్తిడిలోనే నేను బ్యాటింగ్ చేశాను. దేశాన్ని గెలిపించాలన్న లక్ష్యంతోనే ఆడానని వివరించారు.
Mr. Pudvi Reddy, and also the other members. So before we start, I would like to. I know everybody is eager to speak to him. So Tilak will be. చిన్నప్పటి నుంచి అంతా అతనే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది. నేను లీగల్ క్రికెట్ అకాడమీలో నా కోచ్ సలాం భయేష్ ఇంకా పృథ్వీ అన్న చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉన్నారు. వాళ్ళ హార్డ్ వర్క్సే ఇప్పుడే నేను ఉన్న స్టేజ్లో యాజ్ ఎ తిలక్ వర్మ అని అందరిని గుర్తుపడతారు. బట్ తిలక్ వర్మ లేనప్పుడు ఇద్దరే నా వెనకాల ఉండేది. నేను నా ప్రొఫైల్స్లో కానీ ఎక్కడ కానీ చిన్నప్పటి నుంచి నేను ఆల్వేస్ నా క్రెడిట్ అంటే మదర్, ఫాదర్, నా కోచెస్. సో వాళ్ళకి క్రెడిట్ ఇస్తా. దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ. అన్నీ వాళ్ళే నాకు. సో ఏ లెవెల్కి వెళ్ళినా మన గురు నుంచే ఇండియన్ టీం గురు నుంచి చూసాము. విరాట్ కోహ్లీ, సచిన్ సార్ నుంచే చూసాము కోచెస్కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చి ఎంత చేస్తారో. సో ద సేమ్ స్టెప్స్ ఐ ఆల్సో ఫాలో. ఇంకా నాకు అంటే ఎక్కువ మాటలు ఏం చెప్పలేం. అంటే ఎవ్రీథింగ్ అంటే దే ఆర్ ఎవ్రీథింగ్ అంతే. आराम से ये कदम करता हूँ सर इसी चीज को हिंदी में बोलिए. टेस्ट क्रिकेट लो तिलक वर्मा रोल अच्छा इन्हें का प्लेयर टेस्ट क्रिकेट सर हिंदी बोलिए. मैं ये चीज बोला बचपन से स्टार्ट करे तब से जैसा अभी मेरा नाम है सब लोग जानते हैं तिलक वर्मा है बोल के. जब जो तिलक वर्मा कुछ नहीं था, जब बचपन से मैंने स्टार्ट किया है. मेरे कोचेस ही मेरे साथ में है, बचपन से मेरे साथ है. सलाम भाई सर और पृथ्वी भाई भी मेरे साथ हमेशा बचपन से है. और मैंने स्टार्ट किया लीगला क्रिकेट एकेडमी में, इधर ही स्टार्ट किया. और हमेशा मेरा जब भी मुझे अप्स एंड डाउन्स गेम में तो आते रहते हैं. तो मेरे को जैसा है कि मेरे को हमेशा कॉन्फिडेंस आता है. जब भी मैं इधर प्रैक्टिस के लिए आता हूँ वही मेरे को कॉन्फिडेंस आता है खुद ब खुद. जैसा मैं ये मट्टी में आऊँगा तो कॉन्फिडेंस मेरे को हमेशा आता है. तो जैसा मैं एक ही चीज़ बोल सकता हूँ इन दोनों के लिए कि मेरे लिए ये दोनों सब कुछ है और सब चीज़ की है. और मैं स्पेशल थैंक्स टू Hyderabad Cricket Association and BCCI for giving me this opportunity. What is Tilak Verma's opinion on Tilak Verma's innings? What is Tilak Verma's opinion on Tilak Verma's innings? Is this your best ever performance? हिंदी इंग्लिश हिंदी इंग्लिश दोनों में बोल दीजिए. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ హరిత. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజ కుంభారాధన, స్వామివారి పల్లకి సేవ. తంగలపల్లి మార్కండేయ దేవాలయంలో మహాచండీ యాగం. రాజన్న క్షేత్రంలో మహాగౌరి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ మారేడు అంబాభవాని సేవా సమితి ఆధ్వర్యంలో యజ్ఞాలు. సిరిసిల్ల తంగలపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.